ఇంత తొందరగా వచ్చేసింది స్వామి. కాదు, ఏడుకొండలవాడ నీ మహిమే మహిమ. అసలు నేను 11 అని చూపించింది, ఇప్పుడే వచ్చేసింది ఏంటి మీ పార్సలు? నువ్వే వచ్చేసావా? శనివారం 11వ తారీఖున వస్తానని చెప్పి మెసేజ్ పెట్టాడు. ఇంకా బెంగళూరు అని చూపించింది, నైట్ చూపిస్తే పూజలు పెడదాం అనుకున్నా, ఈరోజు వచ్చేసాడు. స్వామి స్వామి నీ లీలలే అమోఘం. యాక్చువల్గా నా దగ్గర లక్ష్మీదేవి విగ్రహం ఉంది కదా, చిన్నది, మీ అందరికి తెలుసు. అయితే సోమవారం లేరు అని చాలా బాధపడ్డాను. సోమవారం కూడా కలిపి ఉంటే తీసుకుంటే బాగున్ను అనుకున్నా, ప్రార్థించాను. నాకైతే ఇదిగో సోమవారికి అనమాట, ఇగో తీసుకున్నా, మీకు చూపిస్తూ ఉండండి. సోమవారం కరెక్ట్గా శనివారంలో అనుకున్నాను వస్తుందా రాదా అని, కానీ ఎంత కరెక్ట్గా వచ్చేసాడో సోమ మా ఇంటికి. అసలు నేను ఊహించలే. పొద్దున కూడా అనుకున్నాము ఇంకా అది బెంగళూరు అని చూపించింది నైట్, ఇంకా రాదేమో ఈరోజు అని, కానీ ఇంత అసలు ఊహించనే లేదు స్వామి. నువ్వు ఈరోజు వచ్చేసావు మా ఇంటికి, నిజంగా వచ్చావు. వాడిని చూపిస్తాను మీకు. ఇదిగో మా స్వామి. నేను ఎంత అనుకున్నానో ఈరోజు పూజలో పెట్టుకోవాలి పొద్దున్న అని, కానీ ఇంకా స్వామి లేట్ అయ్యేసరికి నేను పూజ ప్రారంభించాను అన్నమాట. పిల్లలు స్కూల్కి వెళ్ళినాక చేసేసుకున్నా. దేవుడా, ఏడుకొండలవాడ వచ్చేసావా మా ఇంటికి, అమ్మని ఎత్తుకుంటూ మా ఇంటికి వచ్చేసావా స్వామి. శ్రీవారు కథలో ఉంటుంది కదా, శ్రీ మహాలక్ష్మిని వెతుక్కుంటా భూలోకానికి వచ్చాడు స్వామి అని, అలా వచ్చేసాడు. ఇగో చిరునవ్వు నవ్వుతున్నాడు చూడండి స్వామి. ఎంత ముద్దుకున్నాడో మా స్వామి. వచ్చేసావా అమ్మవారి దగ్గరికి? ఏడుకొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా.